భయ్యా నమస్తే. నమస్తే అన్న. ఏపీ డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారి పాలన, అలాగే లాస్ట్ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి పాలన, ఏ పాలన బాగా నచ్చింది? ఇప్పుడు మాత్రం పవన్ కళ్యాణ్ గారి పాలన అయితే హైలైట్ అండి. జగన్ గారు చేశారు, కాకపోతే దానికన్నా ఇంకా డబల్ చేస్తున్నారు మన పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు మన ఇద్దరు పులిలు కలిసి ఎట్లుంటుందో యుద్ధము అలా నడుస్తుందండి. ఇప్పుడు మాత్రం ఇప్పుడు సింహం కలిసి వర్క్ చేసి ఎలా ఉంటుంది అలా ఉంది. ఇప్పుడు పాలన మాత్రం చాలా బాగుందండి. అంటే జగన్మోహన్ రెడ్డి మైనస్ ఏంటి, పవన్ కళ్యాణ్ లో ప్లస్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఒక్కరే ఉన్నారు కాబట్టి ఇప్పుడు తనకు తగ్గ వర్క్ చేసే వాళ్ళు ఎవ్వరు లేరు తన సపోర్టు. ఇప్పుడు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటే ఇంటర్నేషనల్లో చాలా మంది టచ్ ఉంది తనకు. ఎలా చేయాలి, ఏ బిజినెస్తో డెవలప్ అవ్వాలి తనకు చాలా తెలుసు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న సీఎం అయ్యారు కాబట్టి కొంచెం తనకు అనుభవం తక్కువ. నాలెడ్జ్ లేదన్న. నాలెడ్జ్ ఉంది, లేదని కాదు, కాకపోతే కొంచెం తక్కువ. 2029లో జగన్ సీఎం అవుతారు? లేదండి, పవన్ కళ్యాణ్ మాత్రం సీఎం కంపల్సరీ అవుతారు. ఇప్పుడు 2029లో పవన్ కళ్యాణ్ గారు మాత్రమే సీఎం అవుతారు. జగన్ ఎందుకు కాడు? లేదండి, ఇప్పుడు ప్రజలకు పని చేసేవాళ్ళు కావాలి కదండి. ఎవరైతే పని చేస్తారో వాళ్ళు కావాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద స్థాయి వ్యక్తి కాబట్టి తనతో కలిసి వర్క్ చేస్తున్నారు. లేకపోతే పవన్ కళ్యాణ్ గారు టీడీపీలో కలవకపోతుండే అండి, సొంతంగా పోటీ చేస్తుండే. ఒక్కసారి కలిసి చేద్దాం ఎలా ఉంటుందో అని చూస్తున్నారు. ఇప్పుడైతే సోలోగా వస్తారండి పవన్ కళ్యాణ్ గారు. ఓకేనా? అట్లాగే పవన్ కళ్యాణ్ గారు సినిమా షూటింగ్లు చేసుకుంటున్నారు, 4 మంత్రి పదవులు కింద పెట్టుకున్నారు. మరి అది పదవులకి న్యాయం చేస్తున్నారా, అన్యాయం చేస్తున్నారా? చేస్తున్నారండి. ఇప్పుడు కనపడతలేదు కదా సినిమా ఇప్పుడు షూటింగ్. కనబడడానికి ఇది ఒక మూవీ కాదు కదండి. ఇప్పుడు మీ అందరికి చూపెట్టి చేయడానికి ఇది ఒక సినిమానా? ఇప్పుడు లోపట్లో వర్క్ నడుస్తుంది వాళ్ళది. అంటే మంత్రి పదవి చేయడం అంటే అంత తేలిక? అవునండి, తేలికని ఎవరు అంటున్నారండి? మంత్రి 4 పదవులు పెట్టుకున్నాడు కదా. అవునండి, దానికి తగ్గ వ్యక్తి దొరకాలి కదా. ఇప్పుడు 20